సార్ ఒక హృదయ విదారకమైనటువంటి విషయం. కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ని ఘోరాతి ఘోరంగా మరి పదాలు పలకకూడదేమో మరి తనను అఘాయిత్యం చేసి రేప్ చేసి చంపినటువంటి పరిస్థితి. దానిని ఒక సూసైడ్ మర్డర్గా క్రియేట్ చేసేటువంటి ప్లాన్లు కూడా చేశారని వింటూ ఉన్నాం. అంటే ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న పిల్లలకు, వృద్ధులకు గతి లేదు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు గతి లేదు. అలాంటి ఒక రాక్షసత్వము దేశంలో పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? ఈ విషయంలో యువత, ప్రజలు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి? ఎన్నోసార్లు ఈ విషయం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ సర్వరోగ నివారిణి ఏంటంటే మనువాదం మీద విశ్వాసము లేనటువంటి ప్రభుత్వం రావాలి. ఇన్ అదర్ వర్డ్స్, స్ట్రిక్ట్లీ అంబేద్కరైట్ గవర్నమెంట్ రావాలి. అప్పటి వరకు ఇవి కొనసాగుతాయి. ఇప్పుడు కలకత్తాలో జరిగినటువంటి ఆ జూనియర్ డాక్టర్ యొక్క రేపు అది చాలా ఊహించలేనటువంటి భయంకరమైన అఘాయిత్యం. దాని నీచత్వాన్ని, ఆ ఘోరాన్ని వర్ణించడానికి మాటలు చాలు. దీని విషయంలో మీడియాలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరూ చెప్పని కొత్త విషయాలు యథార్థవాది ఛానల్లో మనమే చెప్పగలిగే కొత్త విషయాలు ఏమి లేవు. ఒరిజినల్గా అసలు ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ బయటపడగానే పోలీసులు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారు. మరి ఆ చీఫ్ డాక్టర్ ఆఫ్ దట్ మెడికల్ కాలేజ్, దట్ హాస్పిటల్, ఆయన కూడా సూసైడ్ అని చెప్పారు. తల్లిదండ్రి వచ్చి మా కూతుర్ని చూసుకుంటామంటే 3 గంటల సేపు వాళ్ళని చూడనివ్వలేదు. ఆ అమ్మాయి డెడ్ బాడీ ఉన్న స్థలాన్ని వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. 3 గంటలు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాతనే. అంటే ఈ లోపల అక్కడంతా తుడిచేసి వేలు ముద్రలు కానీ ఏది కానీ లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా తుడిచేసే ప్రయత్నం చేశారు. మరి అందులో ఒకడెవనో బకరాన్ చేశారు. వాడిని నువ్వు ఒప్పుకోరా నేరం, మళ్ళీ నీ కొరకు మేము లీగల్గా ఫైట్ చేసి బయటికి తీసుకొస్తాం బెయిల్ మీద అని వాడిని ఒప్పించినట్టు ఉన్నారు. కానీ దాదాపు 8 మంది వీర్యం ఆ అమ్మాయి కడుపులో దొరికింది. మరి ఆ మిగతా వాళ్ళు ఎవరు? వీడొక్కడే చేయలేదు కదా. సామూహిక అత్యాచారము, సామూహికంగా ఆమె మీద అఘాయిత్యం చేసి ఆమెను హింసించి చంపారు. ఆ వివరాలన్నీ చెప్పుకుంటే ఇంకా గుండె పగిలిపోయేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, వెలుగులోకి రాని అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద చేసే మానభంగాలు, హత్యలు వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. 1% కూడా బయటికి రావట్లేదు. గత సంవత్సరం అయితే దాదాపు 1,00,000 మంది అమ్మాయిలు మానభంగానికి గురైనారని ఈ సోషల్ మీడియాలోనే ఒకరు చెప్పారు. ప్రతి గంటకు 2-3 అయిపోతూనే ఉన్నారు. అంటే 24 గంటల లోపల కనీసం 50-60 మంది అయిపోతున్నారు. 50 అనుకున్నా కూడా తక్కువలో తక్కువ. రోజు 50 మంది అంటే మరి నెలకు ఎంతమంది? 1,500 మంది అయిపోతారు. అలాగా సంవత్సరానికి ఎంత? 12 నెలలకు తక్కువలో తక్కువ 1,00,000 మంది అమ్మాయిలైనా మానభంగం అయిపోతున్నారు. చెప్పుకోరు ఆడపిల్లలు, సిగ్గుపడి. చెప్పుకుంటే అధికారులు కూడా దుర్మార్గంగా మాట్లాడి ఆ పిల్లను తలెత్తుకోలేకుండా సిగ్గుతో చితికిపోయేటటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఏం చేశాడు, ఎక్కడ చేయి వేశాడు, ముందేం, ఇవన్నీ అడిగితే ఆడపిల్ల ఏం చెప్పుకుంటుంది? అసలే జరిగిన గాయానికి ఆమె
వేదనతో కుమిలిపోతుంటే, సిగ్గుతో చితికిపోతుంటే, వీడు అడగకూడని ప్రశ్నలతో రేపు చేస్తారు వీళ్ళు. అది ఇంకో రేపు, మానసికంగా రేపు చేయడం. అంతకుముందు వాడేమో భౌతికంగా శారీరకంగా రేపు చేశాడు దుర్మార్గుడు. ఈ అధికారులు కూడా దుర్మార్గులే, వీళ్ళు కూడా ప్రశ్నలతో రేపు చేస్తారు అమ్మాయిని. కాబట్టి చాలామంది చెప్పుకునే ప్రయోజనం ఏముంది, నేను ఏది పోగొట్టుకున్నానో అది నాకు రాదు మళ్ళీ. దానికి తోడు లైఫ్ అంతా కూడా నింద మోయాలి, అవమానం మోయాలి. ఎందుకని లోపల కుమిలిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది అసలు సమాజంలో పనికి రాకుండా జీవోత్సవాల్లాగా మారిపోతారు. దీనికి అంతటికీ పరిష్కారం ఏమిటంటే కఠినమైన దండన రావాలి. అలా చేసిన వాళ్ళను పబ్లిక్ ఆడిటోరియంలో వేల మంది జనసమూహం ముందు మీడియా కవరేజ్ చేస్తూ వాళ్ళ మర్మాంగాలు కోసి పారేయాలి. ఈ తీవ్రమైన కఠినమైన దండన రావాలని ఇండియా ప్రజాబంధు పార్టీ వేదికల మీద నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నేను అనేకసార్లు డిమాండ్ చేశాను. మనమైతే డబ్బు లేని పార్టీ, అధికారం చేపట్టడం అనేది మాకు చాలా సుదూర స్వప్నం అది. కానీ ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ అంటున్నా ఏంటంటే, ఒకవేళ మాకు అధికారం వస్తే ముందు మేము పాస్ చేసే బిల్ ఇదే, క్యాస్ట్రేషన్ ద పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్స్. అందరి ముందు, ఇప్పుడు సౌదీ అరేబియాలో ఎవడైనా దొంగతనం చేస్తే వాడి చేయి నరికేస్తారు అందరి ముందు. వాడికి లైఫ్ టైం, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈ చెయ్యి ఉండదు. అలాగే క్యాస్ట్రేషను అందరి ముందు వాడికి మరణదండన విధిస్తే పెద్ద ఆడిటోరియంలో ముందు అందరికీ ప్రకటన చేసి అందరినీ సమావేశపరిచి ప్రజల ముందు వాడిని తలకే నరికేస్తారు. అది చూసిన ప్రజలకు భయం కలుగుతుంది. మన దగ్గర ఎంత దారుణం అంటే, ఈ రేపిస్ట్ పక్షంగా మరి ఆర్గ్యూ చేయడానికి దాదాపుగా ఏ న్యాయవాది కూడా ఒప్పుకోలేదు. అయినా కపిల్ సిబాల్ వంటి ఒక సీనియర్ న్యాయవాది ఒప్పుకున్నారు. అసలు రేపిస్ట్ పక్షంగా ఏంటండి, వాడే ఒప్పుకున్నాడు నేరం. ఒప్పుకున్నాక వాడి పక్షంగా ఒక న్యాయవాది వాదించడం ఏంటి? ఏమని వాదిస్తారు? వాడు అట్లా చేయడం న్యాయమనే, వాడికి శిక్ష పడొద్దనే ఏంటి వాదిస్తారు? అసలు వాదించడం ఏంటి? వాడు అసలు ఆల్రెడీ తీవ్రమైన కఠినమైన దండన, వాడికి మర్మాంగ ఖండనంతో పాటు ఒక కాలు చెయ్యి తీసేసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాడు చేసిన పనికి అనుదినం కుమిలిపోయేటట్టుగా చేయాలి. చంపొద్దు కూడా వాడిని. తర్వాత మానభంగం అయిపోయినటువంటి ఆడపిల్లలు, వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు విక్టిమ్స్. వాళ్ళను నీచంగా చూసే సామాజిక దృష్టి కూడా మారాలి. సమాజము ఏదో కారణంతో అమ్మాయి తన శీలం పోగొట్టుకుంది, తన మానభంగం అయిపోయిందనంటే సమాజం ఆమెను నీచంగా చూస్తుంది, అవమానించి హింసించి వెలివేసి అంటరాని వాళ్ళలాగా చూడడం. ఈ నీచమైన ప్రవృత్తి మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఇది. మన దేశం చాలా గొప్ప దేశం, గొప్ప సంస్కృతి అనుకుంటాం కదా. ఆ గొప్ప సంస్కృతిలో భాగం కూడా ఒకటి ఏంటంటే, ఆడపిల్లలు మానభంగం అయిపోయినప్పుడు చేసినోడిని నీచుడిగా చూడరు, మానభంగం అయిపోయిన అమ్మాయిని నీచురాలుగా చూస్తారు. నీదేం తప్పు లేదమ్మా, ఆ దుర్మార్గుడు అలా చేశాడు, నువ్వు బాధితురాలివే కానీ నేరస్తురాలివి కాదు అని ఆదరణ ఇచ్చేటటువంటి సొసైటీ మనకు లేదు ఇప్పుడు. కాబట్టి దీనికి అంతటికీ అల్టిమేట్గా పరిష్కారం, అందుకే నేను ఈ జవాబులో ఫస్ట్ సెంటెన్స్ చెప్పాను, అంబేద్కర్ రైట్ గవర్నమెంట్ రావాలి. వచ్చిన తర్వాత దేశమంతటిని అంబేద్కరిజం, అంబేద్కర్ తరహా ఆలోచన విధానంతో దేశ ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి, ఏదైనా ఇలా నష్టం జరిగినప్పుడు, ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు అది కర్మ ఫలితము, పూర్వజన్మలో మనం ఏం పాపం చేసుకున్నామో
ఏ పాపానికి ఈ శిక్ష భగవంతుడు వేశాడో, నాకు ఇట్లా జరిగింది, నా ప్రారంధం, నా కర్మ అనుకునే ధోరణి కాకుండా, పూర్వజన్మ లేదు ఏం లేదు బాబు, ఈ జన్మలో జరిగినటువంటి వాటికి ఈ జన్మలోనే గవర్నమెంట్ శిక్షించాలి. దానికి మళ్ళీ పూర్వజన్మలో ఏదో తప్పు చేసినందుకు ఇట్లా జరిగిందనే ఆ పనికి మాలిన వేదాంతాన్ని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఉంది. దేశంలో ఎందరో అమ్మాయిలు ఉండగా ఆమెనే అట్లా ఎందుకు చేశారు అంటే, ఈమె పూర్వజన్మలో ఒక మగోడై పుట్టి 100 మంది అమ్మాయిలను పాడు చేశాడు, అందుకే భగవంతుడు శిక్షగా ఆమెను ఆడపిల్లగా పుట్టించి ఇలా దేవుడు చేశాడని చెప్పుకోవచ్చు కర్మ సిద్ధాంతంలో. కానీ అది న్యాయం కాదుగా. కర్మ సిద్ధాంతం అనేది ఈ జన్మలో జరిగే లేక ఇప్పటి జీవిత కాలంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించనివ్వదు. ప్రశ్నించకు, యాక్సెప్ట్ చెయ్యి, అది విధిరాత, నీ కర్మ ఫలితం అని చెబుతుంది. కాబట్టి చాలామంది దానికి లోబడి కూడా నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో నాకు ఇలా జరిగిందని అన్యాయాన్ని ప్రశ్నించారు, ఎదిరించారు. కనుక అన్నిటికీ అల్టిమేట్ ఆన్సర్ నేను చెప్పాను. ప్రజల భావజాలాన్ని మార్చాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలి, నిర్మాణం చేయాలి. తర్వాత అంబేద్కరైట్ గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే వస్తుందో, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడము, సరైన చట్టాలు చేయడం, శిక్షా స్మృతిలో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఈ నేరాలు తగ్గుతాయి. తర్వాత ఈ స్త్రీల విమోచన కొరకు, స్త్రీల హక్కుల కొరకు పోరాడే సంస్థలు వీళ్ళు ప్రత్యేకంగా ఒక ఉద్యమాన్ని చేపట్టి, మీ మీద ఎవరైనా అత్యాచారం చేస్తే మీరు సాక్ష్యాధారాలతో వెంటనే మీరు ఫిర్యాదు చేయండి, సిగ్గుపడొద్దు. మీ అండగా మేము ఉంటాం. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష విధించబడుతుంది. రేపిస్టును తీవ్రంగా శిక్షించాలి. రేప్ అయిపోయిన అమ్మాయిని గురించి ఎవడైనా అన్యాయంగా అవమానకరంగా మాట్లాడితే వాడికి కూడా జీవిత ఖైదు. అలాంటి చట్టాలు రావాలి. గేలి చేసి అపహాస్యం చేసి ఆ అమ్మాయి పని అయిపోయిందిరా, నలుగురు పడుకున్నారా అని ఈ మాటలు మాట్లాడినా సరే జీవిత ఖైదు. స్త్రీ గౌరవాన్ని కించపరిచేటట్టు ఎవడు మాట్లాడిన, ఎవరు ప్రవర్తించినా జీవిత ఖైదు. మానభంగం చేస్తే శారీరకంగా మర్మాంగ ఖండన, ఒక కాలు చేయో తీసేయడం, లైఫ్ అంతా ఏడ్చేటట్టు చేయడం. ఇంత తీవ్రమైనటువంటి చట్టాలు వస్తే తప్ప ఈ దురాగతాలు ఆగవు. కలకత్తా జూనియర్ డాక్టర్ గారి గురించి చాలా వేదన కలుగుతుంది. దాని గురించి హైకోర్టే సుమోటో పిటిషన్గా స్వీకరించి చంద్రచూడ్ గారు దాన్ని ఆయన మంచిగానే టేకప్ చేశారు. పోలీస్ శాఖను ప్రశ్నించారు. ఎప్పుడైతే సమాజంలో అసలు ముందు సూసైడ్గా దాన్ని హర్షప్ చేసి బరీ చేశారు అనుకున్నారు. ఎప్పుడైతే మొత్తం ఇది సోషల్ మీడియాలోకి వచ్చిందో తప్పనిసరి పరిస్థితుల్లో సిబిసిఐడికి అప్పగించారు. సిబిసిఐడికి ఇప్పుడు కలకత్తా పోలీసు సహకరించడం లేదు. కపిల్ సిబాల్ గారు ఏం ఆర్గ్యూ చేస్తున్నాడంటే, పోలీసు వాళ్ళు సాక్ష్యాధారాలు ఏమాత్రం తారుమారు చేయలేదు, వాళ్ళు చిత్తశుద్ధితో ఈ కేసు పరిష్కరించడానికి ప్రయత్నించారు అని కపిల్ సిబాల్ గారు వాదిస్తున్నాడు. మరి అంత చిత్తశుద్ధితో చేసిన వాళ్ళు అయితే మరి అంత ఘోరమైన టార్చర్ పెట్టి చంపేసిన ఆ అమ్మాయిని ఈమె సూసైడ్ అని మీరు ఎట్లా పేరెంట్స్కి ఫోన్ చేశారు? ఎందుకు ఎఫ్ఐఆర్ రాయలేదు? ఆమెను పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ 6 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ రాశారు. ఎఫ్ఐఆర్ అయితే తప్ప పోస్ట్ మార్టం చేయకూడదు, అది రూలు. ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టం ఎలా చేశారు పోలీసులు? అలా చేయకూడదు కదా. ముందు పోస్ట్ మార్టం చేసి తర్వాత 6 గంటలు అయ్యాక ఎఫ్ఐఆర్ రాశారు. ఇలాంటి అవకతవకలు ఉంటే ఆయన కపిల్ సిబాల్ గారేమో అంత సుప్రీంకోర్టు అడ్వకేటు, ఆల్ ఇండియా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంటు, ఆయన వీళ్ళ పక్షంగా వాదించడానికి పూనుకున్నారు. పోలీసులు ఏం తప్పు చేయలేదు, వాళ్ళేం హర్షపు చేయలేదని. అసలు మీరు చెప్పే కథలే ఒకదానికోటి వేరుగా, మీ మాటలే స్వయం ఖండనగా ఉన్నాయి, సెల్ఫ్ కాంట్రడిక్షన్.
ఐఎమ్ టేకింగ్ అప్ ద కేస్ అని సుప్రీంకోర్టు జడ్జి గారి టేకప్ చేసిన తర్వాత అంటే ఏంటంటే సిస్టమే కరప్ట్ అయిపోయింది. వ్యవస్థలో ఉండే అధికార యంత్రాంగము కరప్ట్ అయిపోయింది. అన్యాయం అయిపోయిన వాళ్ళు, బాధించబడ్డ వాళ్ళు, గాయపరచబడ్డ వాళ్ళ పక్షంగా ఉండటం ఉండేది సిస్టమ్. ఇప్పుడు ఇప్పుడు ఆ 8 మందిలో ఎవరినో ఒకరిని లేక కొందరిని కాపాడాలి అని మమతా బెనర్జీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఆమెకు మేనలుడు వరస అయ్యే ఒక ఆయన కూడా అందులో ఉన్నాడు అని వార్తల్లో ఒక కథనం వచ్చింది. ఆమెకు సమీప బంధువు, వాళ్ళ పార్టీ పెద్దలు కొంతమంది అందులో ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ పెద్దలు. వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ కూడా బయటికి రాకుండా ఉండడానికి ఈ అమ్మాయికి డాక్టర్కి తెలిసింది, ఈమె బయట పెడుతుందని ఆమెను చంపేశారు. ద గోల్ ఈజ్ నాట్ రేప్, ద గోల్ ఈజ్ టు కిల్ హర్. మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు కిల్ హర్. ఆమెను సైలెన్స్ చేయాలి. చంపడానికి మనుషులను పంపితే వీళ్ళు ఏం చేశారంటే ఒటికనే చంపడం ఎందుకురా, ఎంజాయ్ చేసి చంపుదామని అలా చేశారు. ఆమెను ఎందుకు చంపాలంటే ఆ కాలేజీలో జరిగే అక్రమాలను కూర్చి ఆమె తెలుసుకుంది, బయట పెడతానని చెప్పింది. దాంతో ఆమెను సైలెన్స్ చేయడానికి వాళ్ళు ఆమెను చంపాల్సి వచ్చింది. ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గారికి తెలిసే జరిగింది. అందులో ఎవరున్నారు ఏం సంగతో మేడంకి తెలుసు. మరి వాళ్ళెవరినో రక్షించడానికని ఒక్కడిని బకరా చేసి పెట్టి వాడు ఒప్పుకోరా, ఉరిదీస్తే అయిపో, మీ ఫ్యామిలీకి ఇన్ని కోట్లు ఇస్తామో ఏదో డీల్ మాట్లాడారు. అక్కడ 8 మంది వీర్యం ఆమెలో ఉన్నది అనేది బయటపడిన తర్వాత ఎట్లాగా ఒక్కడిని శిక్షిస్తారు, మిగతా 7-8 మంది ఎటుపోయినట్టు మరి. అంటే డీప్గా ఇష్యూస్ లోపలికి వెళ్తూ ఉంటే మొత్తం అది చాలా దుర్మార్గమైనటువంటి, బరి తెగించినటువంటి పాశవిక చర్య. దాన్ని కప్పెట్టడానికి అధికార యంత్రాంగమే పనిచేస్తుంది. వాడు ఎవరినైతే పట్టుకున్న వాడు అంతకుముందే రెడ్ లైట్ ఏరియాకి పోయి ఒక 2 వేషాల దగ్గర పడుకొని వచ్చాడట వాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి వీర్యం అంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఆమె లోపల 150 మిల్లీలీటర్ల 150 ml వీర్యం ఆమెలో ఉంది. ఆల్రెడీ అక్కడ ఖర్చు అయిపోయి వాడు ఆమెను చేసి ఉంటే కనుక వీడు లాస్ట్ వన్. అంతకుముందు చాలామంది చేశారు. అంత క్వాంటిటీ వాడు రిలీజ్ చేయలేడు, మెడికల్లీ అది పాసిబుల్ కాదు. సో డాక్టర్లు చెబుతున్నారు అసలు అది ఒక్క మనిషి కాదు, చాలామంది డిఫరెంట్ సిమెన్ కనబడుతుందని. దాని గురించి అక్సెప్ట్ చేసి ఒకరినేదో పట్టుకున్నాం కదా, వాడు ఒప్పుకున్నాడు కదా, అయిపోయింది కదా. ఎందుకు చాలా ప్రముఖుల యొక్క పిల్లలో, వాళ్ళ కొడుకులో ప్రముఖులు ఎవరో ఒకడు, టీఎంసీ లీడర్స్ వాళ్ళ పిల్లలు, ఆ కాలేజ్ యాజమాన్యం, ఆఖరికి వీళ్ళంతా తీగలాగితే డొంకంతా కదిలినట్టు వీళ్ళ అక్రమాలు ఏంటంటే అందులో మమతా బెనర్జీ ఇది కూడా హ్యాండ్ ఉండొచ్చు. కాబట్టి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేసు గురించి మనం గుండెలు బాదుకుంటున్నాం. వెలుగులోకి రానటువంటివి సంవత్సర కాలం బ్యాక్ నుంచి మనం చూస్తే కనీసం లేదంటే కనీస పక్షం 1,00,000 కేసులన్నా ఉన్నాయి. మరి దాని సంగతి ఏంటి? ఒక జూనియర్ డాక్టర్ ఇలాగైంది అని అందరూ బాధపడుతున్నారు. దేశంలో డాక్టర్స్ అందరూ సమ్మె చేశారు. అది అభినందనీయం, దాన్ని మనం సమర్థిస్తున్నాం. కానీ ఒక ఎరుకల గూడెంలోనూ, ఒక దళిత వాడలోనూ, ఒక బీద కన్యను ఎవరైనా చేస్తే మరి ఎవరు దేశవ్యాప్తంగా అజిటేషన్ చేయరే? మరి వాళ్ళది మానం కాదు, వాళ్ళది ప్రాణం కాదా? కాబట్టి ఇది చాలా అంచనాలను మించి కరప్ట్ అయిపోయింది సొసైటీ. దీనికి ఒక్కటే పరిష్కారం. నేను ఇంకా 3 గంటలు మాట్లాడిన తర్వాత కూడా ఫైనల్గా ఏంటంటే అంబేద్కరైట్ గవర్నమెంట్ రావాలి. అప్పుడు వీటికి అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఓకే సార్.